సంక్రాంతి రాజు ఎవరు? చిరంజీవి లేదా బాలకృష్ణ? సంక్రాంతి అంటే తెలుగు సినిమాకి పండగ. థియేటర్లో ఫుల్ జోష్, ఫ్యాన్స్ గల్లంతు అయ్యే ఛాన్స్, బాక్స్ ఆఫీస్ రికార్డులు. ఈ సీజన్లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఇద్దరు ఎప్పుడు భారీ హిట్స్ ఇచ్చారు. కానీ అల్టిమేట్ సంక్రాంతి కింగ్ ఎవరు? చూద్దాం ఈ వీడియోలో. ముందుగా మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సీజన్లో ఆయన రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్స్, మాస్ ఎంటర్టైనర్స్తో రాక్ చేశాయి. సంక్రాంతి బలిలో వచ్చిన అన్నయ్య సూపర్ హిట్, ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. వాల్తేరి వీరయ్య రవితేజతో కలిసి సంక్రాంతికి షేక్ చేసింది, భారీ కలెక్షన్ తెచ్చింది. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు 2026లో సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యి 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అనిల్ రాయపూడి డైరెక్షన్లో నయనతార, వెంకటేష్తో కలిసి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అదరగొట్టారు. చిరంజీవి సంక్రాంతి రిలీజ్లలో కాన్సిస్టెంట్గా హిట్స్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ ఫీవర్ టాప్ లెవెల్లో ఉంటుంది. ఇక నటసింహం బాలకృష్ణ గారి ట్రాక్ రికార్డు చూస్తే సంక్రాంతి అంటే బాలయ్య బాబు అని ఒకప్పుడు టాక్ ఉండేది. 1987 నుంచి 2019 వరకు 16 సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యాయి. నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్, లక్ష్మీ నరసింహ క్లియర్ విన్నర్, వీరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి క్లాస్లో బాలయ్య ఫ్యాన్స్ జోస్ అద్భుతం. బాలకృష్ణ గారి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్స్ సంక్రాంతి థియేటర్లో రచ్చ చేస్తాయి. ఆయన ఫ్యాన్స్ బేస్ సూపర్ స్ట్రాంగ్. సంక్రాంతి సీజన్లో బాలయ్య రిలీజ్ అంటే గ్యారెంటెడ్ బిజినెస్ అని చెప్పాలి. కానీ క్లాసులలో ఎవరు గెలిచారు? 2021లో నరసింహనాయుడుతో బాలకృష్ణ హిట్, 2023లో వాల్తేరి వీరయ్య చిరంజీవి సైడ్ విన్నర్. ఇద్దరు లెజెండ్స్. చిరంజీవి ఎంటర్టైన్మెంట్కు, ఎమోషనల్కు, డ్యాన్స్ మాస్టర్కు, అండ్ బాలకృష్ణ గారు మాస్ యాక్షన్ డైలాగ్ డెలివరీ కింగ్ అని చెప్పాలి. అల్టిమేట్ సంక్రాంతి కింగ్ ఎవరు అనేది మీ హార్ట్లో ఉంది. చిరంజీవి ఫ్యాన్స్ అంటే మెగా పవర్, బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే సింహ గర్జన. కామెంట్స్లో మీ హీరో పేరు రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. జై చిరంజీవ, జై బాలయ్య.